హలో! హాయ్ గైస్. ఇప్పుడే 'సమంత' గారి టీజర్ అయితే చూసాననమాట. న్యూ మూవీ టీజర్ 'మా ఇంటి బంగారం.' చాలా అంటే చాలా బాగుంది. అసల టీజర్ స్టార్టింగే మంచి న్యూ వైబ్ అయితే ఉండిద్దనమాట. అదే కొత్తగా అనిపించింది టీజర్ గూడా. ఏంటి అన్నీ కమర్షియల్ లాగే ఉంది. కాకపోతే టీజర్‌లో ఏంటంటే ఫస్ట్ పల్లెటూరు వాతావరణం అలా స్టార్ట్ అయిద్ది. బయట మ్యారేజ్ చేసుకొని అప్పుడే ఇంటికెళ్తున్నట్టు అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మ్యారేజ్ చేసుకొని ఇంటికెళ్తున్నట్టు ఉంటారు. సో, దాని తర్వాత ఏం జరిగింది? ఇంట్లో వాళ్ళు ఎలా ఎలా రిసీవ్ చేసుకున్నారు? లేకపోతే ఈమె హీరోయిన్ కోసం ఎవరైనా అంటే విలన్స్ వస్తున్నారా? లేకపోతే ఇంట్లో వాళ్ళ కోసం విలన్స్ వస్తున్నారో తెలీదు గానీ, వచ్చిన వాళ్ళని మాత్రం చితక బాధిద్దనమాట మన హీరోయిన్ అయితే. అదే సమంత గారైతే. అస్సల కొట్టడం గూడా మామూలు గాదు. చేతికి ఏది దొరికితే అది. కత్తి దొరికితే కత్తి, గాల్లో ఎగిరెగిరి కొడుతున్నారు. సో, బస్సులో ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సీన్స్ అయితే. మరి చూడాలి. రా అండ్ రస్టిక్‌గా ఉంది. సో, క్రియేటెడ్ బై రాజ్ నెడుమూరు. అంటే మన సమంత గారి హస్బెండ్ అనమాట. సో, ఆబ్వియస్‌గా వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫిల్మ్ అనమాట. సో, చూడాలి. ఇంకా డైరెక్టెడ్ బై నందిని రెడ్డి గారు. ఆహ్, చూడాలి. వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అనమాట. మన సమంత గారు, నందిని రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్. సో, స్టోరీ సెలక్షన్ వైస్ సమంత గారిదైతే చాలా బాగుంది. నందిని రెడ్డి గారైతే డిసప్పాయింట్ చేయరు. డిఫరెంట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ అయితే చేస్తారు. కాకపోతే కొంచెం అటు ఇటుగా వర్కౌట్ అవ్వనమాట. ఇదైతే పక్కాగా వర్కౌట్ అయ్యేటట్టే ఉంది. నాకెందుకో. ఎందుకంటే ఆ టీజర్‌లో వయలెన్స్ చూసిన తర్వాత ఎవరు ఆగుతారు చెప్పు? అందరూ ఎళ్తారు థియేటర్‌కి. సో, అదనమాట. ఇంకా పోతే మ్యూజికొచ్చేసి సంతోష్ నారాయణన్ అదరగొట్టేశారు. 'తకిట తోమ్ తోమ్' అనంగాల్నే అందరిని తోమారేసిద్దనమాట మన హీరోయిను. చాలా అంటే చాలా బాగుంది. గన్స్, కత్తులు, చేతికి ఏది కూజాలు ఏయి దొరికితే అది. రక్తపాతమే. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా నచ్చిందో, నచ్చిందో నచ్చలేదో కింద కామెంట్ చేయండి. దాంతో పాటు ఛానెల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ ఒకటి కొడితే నాకు కొద్దిగా బూస్ట్‌గా ఉండిద్దనమాట. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేకపోతున్నాను. సో, ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను.